హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక న్యూ సిరీస్ని చూడబోతున్నాం. సో ఈ సిరీస్ వచ్చేటప్పటికి క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అండ్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి అండ్ నేను ఏడబ్ల్యూఎస్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, డేటా ఇంజనీరింగ్ జాబ్స్కి. సో యూజువల్గా మనకు కావాల్సింది పైథాన్, సీక్వెల్, క్లౌడ్, ఈ 3 అనేది బేసిక్ అనమాట. ఇవి కాకుండా టూల్స్ అనేవి కావాలి ఈటీఎల్ పర్ఫామ్ చేయడానికి. బట్ క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ పైథాన్, సీక్వెల్ మల్టిపుల్ ఛానల్స్లో మల్టిపుల్ ఈజీ వేస్లో కూడా చెప్పినవి ఉన్నాయి. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే మంచిగా మనము అంటే ఇది కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు, బట్ నేను నా స్టైల్లో చెప్దాం అనుకుంటున్నాను. సో అందుకు నేను ఈ సిరీస్ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేటప్పటికి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అనమాట. సో ఏడబ్ల్యూఎస్ టాపిక్స్ అనేది కూడా చూద్దాము. సో ఫస్ట్ అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో ఇంకెంత కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, పేరులోనే తెలుస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ అనేది ఏంటంటే జనరల్గా ఎవరైనా ఎక్కడి నుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఏవైతే సర్వీసెస్ మనము వాడాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ క్లౌడ్ ద్వారా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో యాక్సెసింగే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అవి మనం ఇప్పుడు చూద్దాం అనమాట. అసలు సర్వీసెస్ అంటే ఏంటనేది మీకు డౌట్ వచ్చింది. సర్వీసెస్ అంటే లైక్ సర్వర్స్, స్టోరేజ్ చేసుకునే వాటికి డేటాబేసెస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా మనకి కంప్యూటింగ్ సర్వీసెస్ కింద వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. సో వాటిని మీరు ఎక్కడ లాంచ్ చేస్తారు? సర్వర్లో లాంచ్ చేస్తారు కదా. సో సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లానే మనము ఎక్కడైనా సరే ఏదన్నా ఒక డేటా అనేది పుల్ చేస్తున్నాము, సో దాన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము, సో దానికి కూడా ఒక డేటాబేస్ కావాలి. సో అంత ఇప్పుడు ఉన్న బిగ్ డేటా వల్ల మనము నార్మల్ డేటాబేసెస్ నుంచి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనము క్లౌడ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదివరకు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ ఆన్ ఫ్రేమ్ నుంచి క్లౌడ్కి చాలా వాటికి క్లౌడ్కి మూవ్ అవుతున్నారు అనమాట కంపెనీస్. సో ఇవన్నీ కూడా క్లౌడ్కి అడ్వాంటేజెస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఇది బై ఏం చేయక్కర్లేదు, లైక్ ఫిజికల్గా అన్నీ కూడా వర్చువల్గా క్లౌడ్లోనే స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో కీ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. సో పేరులోనే తెలుస్తుంది అనమాట. ఇది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే మన డిమాండ్ని బట్టి, మన యొక్క నీడ్ని బట్టి మనకి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది సెల్ఫ్ సర్వీస్ అని చెప్పొచ్చు. సో హ్యూమన్ ఏమీ వచ్చి మనకి ఇవ్వాల్సిన నెసెసిటీ అనేది లేదనమాట. నెక్స్ట్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంటి, ఎక్కడ నుంచైనా ఇంటర్నెట్ ఉంటే చాలు, ఏ డివైస్ నుంచి అయినా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిసోర్స్ పూలింగ్ అంటే ఏంటి, బేసిక్గా ఈ సర్వీసెస్ ఏవైతే మనం క్లౌడ్ ద్వారా చేయాలనుకున్నామో అవన్నీ కూడా క్రియేట్ చేసేసుకొని మల్టిపుల్ పీపుల్స్లో మనం షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ యూజర్స్ నుండి మనం షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. సో అంటే ఏంటంటే మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకు కావాల్సిన విధంగా, మనకు కావాల్సిన నీడ్ని బట్టి మనము కెపాసిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి బయట నుండి తెచ్చుకున్నారు. సో అది వచ్చాక మీకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మంది వచ్చేస్తున్నారు మీ ఫ్రెండ్స్, మీరు అది తెచ్చుకునేటప్పుడు ఫుడ్ సరిపోలేదు అనుకున్నారు. మీరు ఏం చేస్తారు, మళ్ళీ వెళ్ళి ఇంకోటి తెచ్చుకుంటారు. బట్ క్లౌడ్లో ఏంటి, ఈజీగా మీ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా అప్పటికప్పుడు. సో దానివల్ల అదే అడ్వాంటేజ్ అనమాట. సో దాన్ని ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటాము. నెక్స్ట్ మెజర్డ్ సర్వీస్ అంటే ఏంటంటే మీరు ఎంత అయితే కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎంతసేపు అయితే ఆ సర్వీస్ని రన్ చేస్తున్నారో దానికి తగ్గట్టే మీరు పే అనేది తీసుకుంటారంటే దానికే మీకు మనీ అనేది వస్తుంది అనమాట. అంటే మనీ బిల్ అనేది వస్తుంది, మీరు అంతే మనీ అనేది పే చేస్తారనమాట. సో అది ఓకేనా. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ మోడల్స్. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే బేసిక్గా నువ్వు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తావు అనమాట. అంటే నీ యూజర్స్ కానీ అందరికీ
ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవడానికి దాన్ని ఒక దాంట్లో పెట్టేస్తాం అనమాట. దాన్ని డిప్లాయ్మెంట్ అంటారనమాట. సో క్లౌడ్ అనేది బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ క్లౌడ్ అనమాట. సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఉంటే చాలు అందరికీ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని పబ్లిక్ క్లౌడ్ అంటారు. పేరులోనే తెలుస్తుంది పబ్లిక్ అని. నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, ఒక సింగిల్ ఆర్గనైజేషన్ ఒక పర్టికులర్ థింగ్ మెయింటైన్ చేసుకోవడానికి వాడతాం అనమాట. సో దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే మిక్స్ అనమాట. అది పబ్లిక్ ప్రైవేట్ రెండు మిక్స్ చేసిన క్లౌడ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సర్వీస్ మోడల్స్. సో సర్వీస్ మోడల్స్ అంటే ఏంటంటే బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశారు అనుకోండి. సో మీ ఫుడ్ ట్రక్ ఫస్ట్ మీరు లాంచ్ చేశాక మీరు ఏం చెప్తారు, మెన్యూ అనేది చెప్తారు అండ్ మీరు చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఫుడ్ ట్రక్ చేసేటప్పుడు ఏంటి బ్రేక్ఫాస్ట్ పెట్టాలా లేకపోతే లంచ్ పెట్టాలా డిన్నర్ లేకపోతే అన్ని పెడుతున్నారా ఇవన్నీ డిసైడ్ చేసుకుంటారు. సేమ్ అట్లానే మీ క్లౌడ్ కూడా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఫస్ట్ మీరు లాంచ్ చేస్తున్నప్పుడు ఏ సర్వీసెస్ మోడల్స్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు చెప్తారనమాట. సో బేసిక్గా మనకి క్లౌడ్లో 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అంటాము. సెకండ్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. థర్డ్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటాము. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అనేది ఏంటో చూద్దాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటంటే బేసిక్గా మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి పిల్లరు సిమెంట్ ఇవన్నీ మెయిన్ కదా. సిమిలర్ అట్లానే ఒక వర్చువల్ హార్డ్వేర్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈసీ టు సర్వర్ అనేది ఇంపార్టెంట్, వర్చువల్ మెషిన్స్ అనేవి ఇంపార్టెంట్. సో అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనేది ఒక డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, యాప్ ఇంజిన్ ఇవన్నీ కూడా మనకి ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఇది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అది యూజ్ చేసుకోవడానికి అనమాట. దాన్ని సాస్ సర్వీస్ అంటారు అనమాట. సో ఇది మనకి జీమెయిల్ కానీ ఆఫీస్ 365 ఇవన్నీ కూడా సాస్ కింద వస్తాయి అనమాట. సో ఈ 3 అనేది టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో ఫస్ట్ వచ్చేటప్పటికి కాస్ట్ ఎఫిషియెంట్ అనమాట. అంటే ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు ఎంతైతే మీరు యూజ్ చేసుకుంటున్నారో ఎంతైతే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారో దానికే మీరు బిల్ అనేది పే చేస్తారనమాట. నెక్స్ట్ హైలీ స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు స్కేలప్ చేసుకోవచ్చు. దానివల్ల నీకు స్కేలబుల్ కానీ ఫ్లెక్సిబుల్ కానీ అయ్యింది అనమాట. నెక్స్ట్ రిలయబుల్ అండ్ ఆల్వేస్ అవైలబుల్. అంటే ఏంటి, బేసిక్గా అందరికీ అవైలబుల్ ఉంటుంది అది. అండ్ ఈ క్లౌడ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైతే వర్చువల్గా క్రియేట్ చేస్తున్నారో అవి సర్వర్స్లో డేటా సెంటర్స్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట. అండ్ ఒక డేటా సెంటర్ ఉంటుందా, కాదు, మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. దాన్ని అవైలబిలిటీ జోన్స్ అంటారు. అవి మనం ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాము. సో ఈ డేటా సెంటర్స్లో ఉండటం వల్ల ఏంటంటే ఏదైనా ఒక డేటా సెంటర్ క్రాష్ అయినా ఇంకొక డేటా సెంటర్ నుండి మనకి యాక్సెస్ అనేది వచ్చింది అనమాట. అందుకే ఇది రిలయబుల్ అని చెప్తాము. అండ్ ఆల్వేస్ అవైలబుల్, ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడైనా మనం వాడేసుకోవచ్చు. సెక్యూర్ అండ్ కాంప్లైంట్. సెక్యూర్ అండ్ కాంప్లైంట్ అంటే ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్. సో ప్రైవేట్ అనేది ఏంటి, ఒక ఆర్గనైజేషన్కి డెడికేటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నారు. సో మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అవి కాకుండా ఇంకా ఫైర్ వాల్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి మళ్ళీ. సో కాబట్టి ఇది సెక్యూర్ అండ్ కాంప్లైంట్ అని చెప్తాం. ఓకేనా, ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ రీచ్ అండ్ ఈజీ యాక్సెస్ అనమాట. అంటే నేను చెప్పినట్టు మీరు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడైనా మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నెట్ఫ్లిక్స్ అనేది మనం యూజ్ చేస్తాం కదా. సో జనరల్గా మనం మూవీస్ చూస్తాం, వీడియోస్ చూస్తాం, మన ఇష్టమైన షోస్ చూస్తాం, ఫేవరెట్ అన్నీ చూస్తాం కదా. సో ఇవన్నీ కూడా నెట్ఫ్లిక్స్ అనే ప్లాట్ఫామ్ AWSని యూజ్ చేసుకొని ఈ వీడియో స్ట్రీమింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ డ్రాప్ బాక్స్. సో డ్రాప్ బాక్స్ అనేది మనము ఆల్మోస్ట్ కొంతమందికి ఐడియా ఉంటుంది. సో ఇట్ జస్ట్ లైక్ మనకు కావాల్సినవన్నీ అందరూ డ్రాప్ చేస్తాము, ఫైల్స్, ఫోల్డర్స్ అని ఎవరైనా యాక్సెస్ ఇవ్వాలంటే సో ఆ డ్రాప్ బాక్స్ నుంచి యాక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జూమ్ కాల్. సో జూమ్ అనేది సాస్ మోడల్ కింద వస్తుంది. అదొక సాఫ్ట్వేర్ మన వీడియో కాన్ఫరెన్స్కి, వీడియో కాల్స్కి ఉపయోగిస్తాం అనమాట. సో ఓవరాల్గా నేను చెప్తున్న సమ్మరీ ఏంటంటే బేసిక్గా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనము ఏదన్నా అందరికీ మల్టిపుల్ అక్రాస్ అన్నీ యాక్సెస్ చేయాలనుకుంటే మన అప్లికేషన్స్ని కానీ అన్నీ కానీ మనం డెవలప్ చేయాలనుకున్న వేరే వాళ్ళకి యాక్సెస్ అవ్వాలన్నా దిస్ ఇస్ అ వెరీ గుడ్. ఎందుకంటే ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది, కాస్ట్ సేవింగ్స్ ఉన్నాయి, స్కేలబిలిటీ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మోడర్న్ బిజినెస్కి దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ సూటెడ్ ప్లాట్ఫామ్ యాజ్ ఐ టోల్డ్, బిగ్ డేటా కానీ ఇవన్నిటికీ. ఓకేనా.
సో ఇవి ఈ టాపిక్ అనమాట, ఈ వీడియోని డిస్కస్ చేయాలనుకున్నది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.